జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. ముందుగా మత్తయి 16లో యేసు అడిగాడు, నేనెవరని ప్రజలు అనుకుంటున్నారని. వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా లేక ప్రవక్తల్లోకడని చెప్పిరి. అందుకైన మీరైతే ఎవరని చెప్పుకొంచున్నారని అడిగాను. పేతురు వెంటనే చెప్పాడు, ఎందుకంటే పేతురు అగ్రెసివ్గా ధైర్యం కలిగి వ్యక్తిత్వం కలిగినందున సమస్యలోనూ పడ్డాడు. కానీ కనీసం అతడు ప్యాసివ్గా లేడు, ఏమీ చేయకుండా. పేతురు చెప్పాడు, నీవు క్రీస్తువి, సజీవుడైన దేవుని కుమారుడవు. అందుకు యేసు అతనితో, పరలోకం మందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, నీవొక బండవి. ఈ బండ మీద, ఆ బండ నిజంగా పేతురు కాదు, ఆయన చెప్తున్న బండ అనేది పేతురు విశ్వాసము ఆయన ఏర్పరిచింది. నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. మీరు బైబిల్ని ఎంతవరకు చదివారో నాకు తెలీదు, కానీ కావాలనుకుంటే చివరికి స్కిప్ చేసి వెళితే మనం గెలిచామని తెలుసుకుంటారు. ఆమేన్. కాబట్టి నిజంగా మనం ఇక్కడ మన దేశంలో విషయాలన్నీ మారిపోవాలని చూడ్డానికి మన వంతు ప్రయత్నం చేయాలనుకున్నా రాజ్యంలోనికి వీలైనంత మంది ప్రజల్ని తీసుకురాగలిగేలా చూడాలి. జాగ్రత్తగా వినండి. మన చుట్టూ జరిగే ప్రతిదాని గురించి మనం చింతించిన అవసరం లేదు, భయంలో జీవించాల్సిన అవసరం లేదు, వరి కానక్కర్లేదు. నంబర్ 1, అది మీకేమేలు చేయదు, అది దేన్ని మార్చలేదు. బైబిల్ చెప్తుంది మనం విజేతల కంటే ఎక్కువ అని. అంటే అర్థం ఏమిటి? అంటే విజేత అంటే ఏమిటో అర్థం చేసుకోగలను, కానీ విజేత కంటే ఎక్కువ అంటే దాని అర్థం చూడండి. ఒకలా ఇది నా సొంత ఐడియా, కానీ బహుశా దాని అర్థం మనకు దేవునితో మంచి అనుభవం ఉందని, ఆయన వాక్యాన్ని నమ్ముతాము, మనకు అసలు సమస్య రాకముందే విజయం పొందాము అని మనకు తెలుసు. దాని గురించి ఆలోచించండి, ఎందుకంటే జీవితంలో మీకు సమస్యలు వస్తాయి. ఈరోజు మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని గురించి తర్వాత చెప్తాను. కొన్ని రోజులే అలా గడుస్తాయి. అంటే అపవాది ఒంటరిగా వదిలాడని అనుకునేవి, ఎందుకంటే భూమి చుట్టూ ఇలా చేస్తూ తిరుగుతాం. కాదు, అది చాలా ఈజీ. కనుక మీరు నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో శ్రమలు శోధనలు ఉంటాయి. తుఫాన్లన్నీ కూడా అడవుల్లోనే రావు, ఎప్పుడు వస్తాయో తెలీదు మనకు. అందుకే మీరు నిర్ణయించుకోండి. ఏమనంటే మీరు దేని నుంచి వెళ్ళవలసి వచ్చినా సరే చెప్పండి, వెళ్ళవలసిన. చూడండి, చాలాసార్లు ప్రజలు వాళ్ళు దేని నుంచి వెళ్తున్నారో చెప్పాలనుకుంటారు. ఇక చివరికి నేనన్నా, ప్రేజ్ గాడ్, మీరు వెళ్తున్నందుకు, ఎక్కడో మధ్యలో ఇరుక్కుపోనందుకు. నేను చాలా విషయాల నుంచి వెళ్ళా, కానీ నా సాక్ష్యం ఇంకా ఇక్కడే ఉన్నాను. అది ఎంతో మంచి సాక్ష్యం. మనం ఎన్నో కష్టమైన విషయాల నుంచి వెళ్ళి ఇలా అంటాం, నేను ఇంకా నిల్చుని ఉన్నాను, ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతున్నాను, యేసుని ప్రేమిస్తున్నాను, నేను వదిలి వెళ్ళేదాన్ని కాదు. క్రీస్తు తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కనుక మనం కష్టం అంటే భయపడకూడదు, ఎవరికీ అది నచ్చదు. కానీ భయంలో జీవించవద్దని ప్రోత్సహిస్తూ ఉన్నాను. న్యూస్ని చదవడం గురించి చేయాలనుకున్నది చేయవచ్చు, చెత్తనంతా వినడానికి. అయితే దానికై నేను ఎక్కువ టైంని వేస్ట్ చేయను, ఎందుకంటే అందులో ఎక్కువగా నిజం కాదు కనుక. అంటే ముందుగా వాళ్ళంటారు అది కానీ బ్యాడ్ న్యూస్ కాకపోతే న్యూసే కాదు కనుక, అదంతా కూడా బ్యాడ్ న్యూసే. నేను గుడ్ న్యూస్ని అంటిపెట్టుకుని ఉండాలనుకుంటా. ప్రపంచంలో ఏం జరుగుతున్నా దాని పట్ల మెలకుగా ఉండాలి. జరిగే కొన్ని విషయాల బుద్ధిహీనత మరియు పిచ్చితనం గురించి. అయితే మనం ఊరికే కూర్చుని దాని గురించి గాసిప్ చేస్తూ ఉంటే ఏ సహాయం
దొరకదు. సోషల్ మీడియాకి వెళ్ళి అరిచి ఫిర్యాదులు చేసినా మనం ప్రార్థించాలి. ప్రతి ఒక్క ఎలక్షన్లోనూ ఓటు వేయాలి. మీకు వేయాలని అనిపించినా అనిపించకపోయినా ఓటు గాని వేయకుంటే ఫిర్యాదు చేసే హక్కు ఉండదు. ఆమేన్. అయితే మనం భయపడిన అవసరం లేదు. అందుకే దాన్ని గుర్తుంచుకోండి, మీరు భయపడిన అవసరం లేదు. తర్వాత యేసు ముందుకు సాగి పేతురుతో ఇలా అన్నాడు. అయ్యో, గాలి నా పేజీలను ఎగరగొట్టింది. పేతురు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. తాళపు చెవులతో తాళం వేయవచ్చు, తెరవచ్చునవునా? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. ఇప్పుడు ఇది యాంప్లిఫైడ్ అనువాదం, నాకు ఇది ఇష్టం. భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును అనే దానికంటే చూడండి, మనం పరం మీద అధికారం చేయం. అయితే దేవుని పిల్లలుగా దేవునితో కలిసి వర్క్ చేయడానికి మనకు అధికారం ఇవ్వబడినది పరమును భూమి మీదకు తీసుకుని రావడానికి. కనుక ఆయన అన్నాడు, నీవు బంధించగలవు, విప్పగలవు. పరలోకంలో జరుగుతున్న దాని ప్రకారంగా ఇప్పుడు నేను చర్చికి ఎన్నో ఏళ్ళు వెళ్ళానంటే బహుశా అపవాది నిజం అని గుర్తించడానికి ఎంతో కాలం ముందుగా. దాని అర్థం నేను అవును, చర్చిలో అతని గురించి కొంచెంగా విన్నా, కానీ ఎన్నడూ అతడు నిజమైన శత్రువని నిజంగా తెలీదు. నిజంగా శత్రువు అని. కనుక ఎక్కువగా మన సమస్యల్ని ఇతరుల మీద వేస్తాం, లేదా వేరే దేని మీదనన్నా నిజంగా దానంతటి వెనుక అపవాదున్నాడు. దానిలోని ప్రతి అడుగులోనూ పేతురు యేసును ప్రక్కకు తీసుకుని వెళ్ళి గద్దించినప్పుడు, అంటే అది మూగుగా ఉండడాన్ని ఊహించలేను, కానీ అలానే ఉంటాం. యేసు వారికి చెప్తున్నాడు ఆయన యెరూషలేముకు వెళ్లే సమయం ఆసన్నమైందని, ఆయన ఎలా మరణిస్తాడని. ఆయన ఎంతో గంభీరంగా ఉన్నాడప్పుడు. పేతురు ఆయన చేయి పట్టుకుని పక్కకు లాగి, ఓ ప్రభువా, అది నీకు ఎన్నడూ కలగదు అనెను. వెంటనే యేసు పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఆయన దాని గురించి ఆలోచించలేదు, ఆయన టైం వేస్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయన పేతుర్ని అపవాది అనలేదు, కానీ ఆయనకు తెలుసు పేతురు ద్వారా అపవాదే పనిచేస్తున్నాడు అని. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మిమ్ములను నిజంగా ప్రేమించేవారు కూడా చాలాసార్లు తెలియకుండానే అపవాదిని వారి ద్వారా వర్క్ చేయనిస్తారు. మిమ్మల్ని నిరాశపరచడానికి, లేదా దేవుడు చేయమన్నాడని చెప్పింది మీరు నమ్మిన దాన్ని చేయకుండా ఉండడానికి. దేవుడు నాతో ఆయన వాక్యాన్ని బోధించమని చెప్పినప్పుడు ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. ఏదైనా విషయం దేవుడని మీకు ఎలా తెలుస్తుంది? చూడండి, నా విషయంలో మీకు తెలుసా, నాకు తెలుసా అంతే. బయటకు గట్టిగా స్వరాన్ని విన్నాం, కానీ దేవుడు ఏదైనా చేయమని పిలుపునిచ్చినప్పుడు దానికోసం నిజమైన కోరికను కలుగచేస్తాడు. అప్పుడు మీకు మీరుగా ఏం చేయలేరు. మీరు దాన్ని చేయాలంతే, మీరు ఆగలేరంతే. అవును, నిజమే, అది జరిగి చాలా కాలమైంది. అంటే నేనంటే ఇష్టం ఉన్న ఎంతోమంది నన్ను నిరాశ పరచడానికి ట్రై చేశారు. నేనొక స్త్రీ అయినందున చేయలేనని చెప్పడానికి ట్రై చేశారు. నేను ఒక స్త్రీని కనుక దేవుని నుంచి వినలేదన్నారు. ఒక స్త్రీ ఈ పని చేయదు, దేవునికి చెప్పారు నేను చేయలేను స్త్రీని అని. ఆయన నాకు పిలుపుని ఇవ్వకముందే అది ఆయనకు తెలుసని గుర్తు చేశాడు. మీరు అర్థం చేసుకోవాలి, పౌలు చెప్పిన కొన్ని విషయాలు ఆ సమయంలో సాంస్కృతికమైనవి. కనుక మీరది మనసులో ఉంచుకోండి. ఎప్పుడు ఎవరి మాట వినవద్దని చెప్పడం లేదు, కానీ ఈ రోజున ఇక్కడ కొంతమంది ఉన్నారేమో మీ జీవితంలో నిర్ణయించుకునే సరైన చోటులో ఉన్నారు. సరైన వారి నుంచి సలహాను మీరు పొందితే అది మంచిదే. భక్తిహీనుల వద్ద నుండి సలహాను తీసుకోవద్దని బైబిల్ చెప్తుంది. అయితే అందరికంటే ఎక్కువగా మీరు దేవుణ్ణే వినాలి. ఎవరైనా సరే మీకు ఏది ప్రవచించినా, లేదా బోధించినా, లేదా సలహానిచ్చినా దాన్ని దేవుని వద్దకు తీసుకుని వెళ్ళి ఇలా చెప్పాలి, ఇది రైటేనా? నిజంగా నీవు నన్ను చేయమన్నది ఇదేనా? కొన్నిసార్లు మనం ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడతాం. ఆమేన్. కనుక
తర్వాత 3 పాఠాల్లో నేను డేవ్కి చెప్పాను. నా వద్ద 21 పాయింట్లు ఉన్నాయి. ఆయన నవ్వారు. పెద్దగా నవ్వి అన్నారు, అవును బహుశా అది ఓ 2 పాయింట్ల సందేశం అయి ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఈ పాయింట్లుంటాయి, అన్నిటినీ పూర్తి చేయలేను. పాయింట్ నెంబర్ 1, ఎలా దూరంగా అపవాదిని ఎలా ఓడించాలి. బహుశా అది తుఫాన్లో శాంతంగా ఉండడమే. అది ఎంత ముఖ్యం అనేది నిజంగా మనకు తెలుసా అని నాకు తెలీదు. ఇక ముందుగా మనము మనుషులం కదా, సమస్యలు వచ్చినప్పుడు అది సహజమే. ముఖ్యంగా అది మీరు ఆశించనిది అయినప్పుడు మనం మొదటి స్పందన ఇలా ఉండడం సహజమే, అప్సెట్ అవ్వడం. నేనవుతాను, మీరు అవుతారు, డేవ్ అరుదుగా అవుతారు. కానీ డేవ్ మనందరికంటే వేరే ప్లేన్లో ఉంటారు, ఆయన వేరే ఎక్కడో ఉన్నట్లుంటారు. ఆయన ఎప్పుడైనా అప్సెట్ అయ్యేది ఏదైనా ఉంటే కేవలం గవర్నమెంట్ మరియు గోల్ఫ్ గురించే. దీనికి పర్సనాలిటీకి కూడా ఎంతో సంబంధం ఉంది. డేవ్ నిజంగా ఎంతో ఈజీ గోయింగ్, విశ్రాంతిగా ఉంటారు. నేను ఎక్కువగా ఎలా అంటే నేనే దాన్ని సరిచేస్తా. కాబట్టి మీరు అప్సెట్ అవ్వడం మొదలవుతున్నారని ఫీల్ అయినప్పుడు మీలో ఎంతమంది మీరుగా ఎప్పుడు అప్సెట్ అవ్వడం మొదలవుతున్నారని ఫీల్ అవుతారో ఓకే. మీరిక్కడ ఊరికే నిల్చోలేరు, లేదా కూర్చుని ఏమీ చేయకుండా ఉండరు. అది అపవాది అని మీరు గుర్తించి అతన్ని ఎదిరించవలసి ఉంటుంది. నేను చేస్తాను. నేను అలా ఫీల్ అవ్వడం మొదలవగానే నాతో నేను మాట్లాడుకుంటాను, నాతో నేను మాట్లాడతాను. దాన్ని నేను హద్దుమీరి నాతో మాట్లాడుకోవడం అంట. మీరు అలా చేయాలని ప్రోత్సహిస్తున్నా అంటే నాతో నేను ఇటువంటివి చెప్పుకుంటా. ఇప్పుడు జాయిస్, గతంలో నీకు అన్ని రకాల సమస్యలు ఉండేవి చూడు, నువ్వింకా ఇక్కడే ఉన్నావు. వాటిలోని ప్రతి ఒక్కదాన్ని దేవుడు కేర్ తీసుకున్నాడు. కనుక దేవుడు నమ్మదగినవాడు. గతంలోని విజయాలను గుర్తు తెచ్చుకోండి. మీ ముందు ఒక కొత్త సవాల్ అనేది ఉన్నప్పుడు అదెంతో శక్తివంతమైంది, గత విజయాలను గుర్తు చేసుకోవడం అంటే. అందుకనే నేను ఒక జర్నల్ని పెట్టుకోవడానికి ఉన్న కారణం. కనుక నాకు కానీ అటువంటి సమయాల్లో ఒకటి ఉంటే, నిజంగా నేను కష్ట సమయం నుంచి వెళ్తుంటే వెనక్కి తిరిగి గతంలో పొందిన కొన్ని విజయాలను చూడగలను. బహుశా 37 ఏళ్ళయింది నాకు క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేశారు. కనుక ఒకవైపున మాస్టెక్టమీ చేయవలసి వచ్చింది. తెలుసా, ఎప్పుడైనా సరే క్యాన్సర్ అనే మాటను విన్నప్పుడు ఎంతో భయంగా ఉంటుంది. మీకు బాగైంది అని చెప్పిన తర్వాత కూడా అప్పటికీ ఏదో ఒక రోజున అది తిరిగి రాదు అన్న దాని గురించి కన్సర్న్ ఉండదనేది ఒక సవాలే. అయితే నేనిక్కడ ఈరోజు 37 మ్యామోగ్రామ్ల తర్వాత కూడా ఉన్నాను. ఎన్నడూ చెడిది మాత్రం లేదు. ఇప్పుడు ఒకసారి వాళ్ళు దేన్నో చూశారని అనుకున్నారు. వాళ్ళు పెట్ స్కాన్ చేశారంటే పూర్తి బాడీని స్కాన్ చేస్తుంది. వాళ్ళు నాకు ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. దాన్ని చదివిన అతను ఇలా చెప్పాడు, ఇది చూస్తే ఎలా ఉందంటే మీకేదో క్యాన్సర్ లాంటి లీజియన్స్ మీ వెన్నెముక మీద ఒక సమయంలో ఉండేవి, అయితే అవి వాటిగా నయమైపోయాయి. నేను అనుకున్నా బహుశా అవి వాటంతటా అవి బాగా ఉండవు, కానీ దేవుడెవరో మనకు తెలుసు. ఆమేన్. ఇప్పుడు మా వద్ద మా కొరకు 37 ఏళ్ళు పనిచేసిన ఒక ఆవిడ ఉన్నారు. చెప్పాలంటే ఆవిడ అంత మంచిగా లేదా అంత పాజిటివ్గా ఉండేవారిని మీరు ఎక్కడా చూచుండ్రు. ఈ మధ్యనే ఆమె క్యాన్సర్తో పోయారు. సరే, అందరూ ఆమె బాగవ్వాలని ప్రార్థించారు, బాగు చేయమని ప్రార్థించారు. అయితే అది పనిచేయలేదు. అయితే దేవుడు ఎల్లప్పుడూ మనం గానే ఆయన్ని చేయనిస్తే విషయాల నుంచి మేలునే చేస్తాడు. మనం వెళ్ళే సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం. దాని గురించి భయపడినంత మాత్రాన దానివలన ఏ మేలు జరగదు. మనలో ఎవరికైనా సరే పరములో నమ్మకం ఉంటే, పౌలు ఇలా చెప్తే ఆశ్చర్యం లేదు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. కాబట్టి ప్రతిదాని గురించి చింతించవద్దు. మీకున్న ప్రతిదినమును ఆనందించండి. అపవాది కోపం తెప్పించండి. రేపేం జరుగుతుందో ఎవరికి తెలీదు. అందుకే ఈ రోజున ఆనందించుదాం. మనకున్నది అంతా అదే అని మనకు తెలుసు. ఆమేన్. కనుక బైబిల్ అంతటా
బైబిల్ మనకేం చెప్తుందంటే, మనం గాని జీవితపు తుఫానుల్లో శాంతంగా ఉంటే, ఆ శాంతి అనేది సూత్రాల్లో ఒకటి, కేవలం ఒకటి. చాలా ఉన్నాయి, అయితే అపవాదిని కన్ఫ్యూజ్ చేసే సూత్రాల్లో అది ఒకటి. అంటే ఒకవేళ అతడు మీకు వ్యతిరేకంగా నిజంగా మిమ్మల్ని అప్సెట్ చేసి భయపెట్టేది ఏదైనా తెచ్చినప్పుడు మీరు శాంతంగా ఉండి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండండి. అప్పుడు వాడు ఇంకేం చేయగలడో, అతనికి వేరే ఏం చేయాలో తెలియదు. మీ సంగతి నాకు తెలీదు, కానీ పర్సనల్గా నాకు అపవాదిని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం. రోమా 16:20 చెప్తుంది, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కును. సమాధానకర్తయగు దేవుడు, అపవాదిని ఓడించేది శాంతే. ఎఫ్సి 6వ అధ్యాయంలో, బైబిల్లోని ఈ అధ్యాయం దేవుడు మనకిచ్చిన కవచమును గురించి చెప్తుంది. అది మనల్ని యుద్ధ సమయాల్లో కాపాడుతుంది. వచనం చెప్పేది నాకిష్టం. చెప్తుంది, నీతిని ధరించుకొనుడి, సత్యమును దట్టిని ధరించుకోండి, సమాధాన జోడుని తొడుక్కోండి. చూడండి, ఆ 2 పదాలను ధరించుకోండి. బైబిల్లో ఎప్పుడు వాటిని చూసినా వాటి చుట్టూ గీత గీస్తా, ఎందుకంటే అది నాకు గుర్తు చేస్తుంది, నా భాగంగా అది కొంత క్రియను చేయాలంటుంది. చూడండి, దేవుడు మనకు ఎన్నిటినో ఇస్తాడు, కానీ మనం మన వంతు చేయం. మనం మన వంతు చేయాలి. మనలో ఏ ఒక్కరి కోసం ఆయన ప్రతిదీ చేయడు. ఆయనకు ఒక భాగం ఉంటుంది, అలాగే మనకు ఒకటి. మనం మన భాగాన్ని చేయకుంటే దేవుడు ఆయన భాగాన్ని చేయడు. ఎక్కువగా మీకు ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో దేవుణ్ణి అడగండి, లేదా సమస్యతో డీల్ చేయమని అడగండి. ఏం చేయాలో దేవుడు చూపిస్తాడు. లేదా అనుకోకుండా మీరు తెరిచిన ద్వారాన్ని, అందరం అలా చేస్తాం వేర్వేరు సమయాల్లో. దేవుడు సమస్యలను సాల్వ్ చేయడానికి ముందు మనం దాన్ని సరిచేయాల్సి ఉంటుంది. ఎక్కువసార్లు మీరు జబ్బుతో ఉన్నప్పుడు, నాకు ఇది మళ్ళీ మళ్ళీ జరగడం చూసా, నేను ప్రార్థిస్తాను బాగు చేయడానికే కాదు, కానీ ఇలా అవడానికి కారణమైంది ఏమైనా చేస్తున్నానా అని. చాలాసార్లు అది ఏదో చాలా సింపుల్ విషయం. నాకు వీపు నొప్పితో కొన్ని సమస్యలుండేవి కనుక కార్టిసన్ షాట్ తీసుకున్నా, ఇచ్చేసా అచ్చేసా ఇంకేదో. అప్పుడు తెలుసుకున్నాను అది నిజంగా అదేమిటో తెలిసింది. దేవుడు నాకు చూపించాడు. ఏమనంటే, ఆ మజిల్ ఏమిటి కాదు, నా తొడ కాదు, ఇక్కడ వెనుక, ఇక్కడ హ్యామ్స్ట్రింగ్. నా తొడలు ఇక్కడున్నాయి బేబ్. నాకు వీపు నొప్పిగా ఉన్న వైపున నా హ్యామ్స్ట్రింగ్ మసిల్ బాగా టైట్గా ఉందని కనుక సరే ఇంటర్నెట్ని చూసా, దానికి కొన్ని స్ట్రెచెస్ని తెలుసుకుని వాటిని క్రమంగా చేస్తూ వచ్చాను. నిజంగా ఎంతో సహాయపడింది. ఒకసారి డేవ్కి ఇప్స్ అని ఆయన అనేది వచ్చింది, అదేమిటో నాకు తెలీదు, కానీ ఆయన దాన్ని ఇప్స్ అనేవారు. నిజంగా అది ఎలా అంటే, ఆయన వణికిపోయేవారు మనస్సులో. దాని గురించి ప్రార్థిస్తుండగా ఆయన ఎక్కువగా కెఫైన్ తాగుతున్నారని దేవుడు చూపించాడు. చాలాసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికో టాబ్లెట్, దానికో టాబ్లెట్, వేరే ఇంకోటి ఇస్తారు. ఆ సమస్య ఎన్నటికీ పోదు. ఎందుకంటే నిజంగా సమస్యకు కారణమైన వాటిని మనం ఎన్నడూ చేయడం మానము. పెనీ మైక్ షెపర్డ్ భార్య ఇక్కడ ముందు వరుసలో ఏళ్ల తరబడి నుంచి కూర్చుంటారు. ఆమెకు బలహీనపరిచే మైగ్రేన్ వచ్చేవి. అంటే దానికి ఆమె మందు తీసుకున్నారు, ప్రతి ఒక్కటి చేశారు. అంటే అవి వస్తూ ఉండేవి ఎక్కువగా. ఎప్పుడు? దాదాపు అన్ని సమయాల్లో. అవును, ఆమెకు దాదాపుగా రోజు తలనొప్పి వచ్చేది, ఏదో ఒక రకమైంది. అప్పుడు ఈ మైగ్రేన్స్ ఆమెను బలహీనపరిచేవి. అయితే తర్వాత దేవుడు ఆమెకు చూపించాడు అది స్వీట్ వలనని. ఆమె ఎన్ని వేసుకునేవారో తెలుసా? ఎన్ని వేసుకునేవారు మీరు ఒక కప్పులో? చెప్పండి. 2. ఓ కమాన్, వాళ్ళకి చెప్తాను ఎన్ని వేసుకునేవారు. నేను ప్రతిదీ నా గురించే చెప్తాను. 5 పెద్ద కాఫీ కప్పులు, 5 ఐస్ టీ తాగేవారు, కాఫీ తాగేవారు, 5. అన్నీ ఎలా వేసుకోగలరో తెలీదు. అయితే ఏం చెప్తున్నానో అర్థమైందిగా. అపవాది మీపై దాడి చేస్తున్నాడని మీరు కోపం తెచ్చుకోకూడదు. మీరే ఏదో చేస్తున్నారన్న నిజాన్ని
మీరు తెలుసుకోవాలి, కావాలని కాదు, కానీ మీకు సమస్య కలిగేలా మీరే ఏదో చేస్తున్నారేమో దానిని చేయడం మీరు ఆపవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకు నీళ్లు తాగడం మీకు ఎనర్జీ లేకుండా చేసే విషయాల్లో ఒకటేమిటో తెలుసా? చాలామందికి అదేమిటో తెలీదు. మీరు కొంచెంగా అయినా డీహైడ్రేట్ అయితే మీరు అలసిపోయేలా చేస్తుంది. నేను చెప్పగలను ఎక్కువ శాతం మంది ప్రజలు కావాల్సినన్ని నీళ్లు త్రాగరు అని. ఇప్పుడు నేను ఇక్కడ మీకు హెల్త్ లెసన్ చెప్పడానికి రాలేదు, కానీ ఒక పాయింట్ తప్పకుండా చెప్తాను. ఏమిటంటే ప్రతిదీ ఒకేలాంటి లోతైన ఆత్మిక రహస్యం కాదని. చాలాసార్లు అది కేవలం ప్రాక్టికల్ అయిందే. మనం చేయడం మొదలు పెట్టాలి లేదా చేయడం మానేయాలి. కనుక చూడండి, సమాధాన జోడు తొడుక్కొనండి. దాని అర్థం శాంతిలో నడవడం, శాంతంగా ఉండడం. మార్కు 4:35 నుంచి 5వ అధ్యాయం 1వ వచనం వరకు ఈ వచనాలు నాకెంతో ఇష్టం. గతంలో నేను వీటిని వినేదాన్ని. క్యాసెట్ టేపులు ఉండేవి, బోధనా క్యాసెట్ టేపులు. మొట్టమొదటిసారి నేను విన్నది అది ఈ వచనాలను గురించే. అది యేసు ఒక దోణిలోనికి తన శిష్యులతో వెళ్ళిన దాని గురించి కదా. అందరూ చెప్పండి, ఆయన చెప్పెను. ఇప్పుడు చూడండి, ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని అర్థం అదే. ఆయన ఏదైనా చెప్పినప్పుడు జరుగుతుంది. ఆయన చెప్పాడు, అద్దరికి పోవుదుము అని వారితో చెప్పెను. ఆల్ రైట్, అంటే వాళ్ళకు ఒక డైరెక్షన్ ఉంది. మనం అద్దరికి వెళ్తున్నామని. చూడండి, వాళ్ళు వెళుతుండగా మధ్యలో ఒక భయంకరమైన తుఫాను వస్తుంది. దేవుడు ఎప్పుడైనా ఎవరితోనైనా ఇలా చెప్పాడా? అద్భుతమైనది ఏదో జరగబోతుంది, ఫలానాది నిన్ను యూజ్ చేసుకుంటా, ఇది చేయబోతున్నా, అది చేయబోతున్నా, తర్వాత పరిస్థితులు కరెక్ట్గా జరుగుతున్న దానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఎవరికైనా అనుభవం ఉందా? కొంతమందికి ఉంది. అయితే మంచిదే. సరే, వాళ్ళు ఆ తుఫానుకు భయపడ్డారు. అయితే యేసు నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన ఓ కునుకు తీస్తున్నాడు. ఆయనకు అసలు భయమే లేదు. సరే, వాళ్ళు ఆయన్ని లేపుతారు. అప్పుడు ఆయన లేచి తుఫాన్ని ఆపేస్తాడు, తుఫాన్ని గద్దిస్తాడు. అయితే ఇంకా ఆయన ప్రేమగా వారిని గద్దించాడు. వారితో అన్నాడు, మీరు ఇంకనూ నమ్మిక లేకయున్నారా? బహుశా చూడండి, మొన్న ఒక రోజున దీన్ని చదివా, దీంతో అంగీకరిస్తున్నాం. మనం చేసే అతిపెద్ద పాపం ఆ అపనమ్మకమే. ఆయన మనం నమ్మాలంటాడు. ఆయన వాక్యంలో చెప్పిన దాన్ని మనం నమ్మాలని అంటాడు. ఆయన ఏదైనా చెప్తే దాన్ని నమ్మమని, ఆయన చేస్తాడని. దానికి ఎంతకాలం పట్టినా సరే, లేదా ఈ మధ్యలో అది ఎలా కనిపించినా ఆయన చేస్తాడని. ప్రతిదానికి ఒక ఆరంభం, మధ్యన మరియు ముగింపు ఉంటుంది. ఆరంభం ఉత్సాహంగా ఉంటుంది, ముగింపు కూడా. అయితే మధ్యలో అంత వినోదంగా ఉండదు. వాళ్ళు తుఫాను మధ్యలో ఉన్నారు, సముద్రం మధ్యలో. అయితే 5వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? వారు అద్దరికి చేరుకున్నారు అని. అదెంతో గొప్ప ఉదాహరణ. ఆయన చెప్పాడు అద్దరికి పోదుమని. వాళ్ళు అద్దరికి చేరుకోవడానికి ముందు ఈ పెద్ద పెనుగాలి తుఫాను వస్తుంది. మీకు స్వప్నము లేదా దేవుని నుంచి దర్శనం కలిగినప్పుడు ఏదైనా చేయమని, అప్పుడు అపవాది మీకు విరుద్ధంగా వస్తాడో ఆశ్చర్యపోకండి. దేవుడి కోసం మీరేదో చేయాలి అనుకున్నందున అని అనుకుంటారు. ఆయన రెడ్ కార్పెట్ని పరుస్తాడని, దాన్ని చేయడానికి హెల్ప్ చేస్తాడని. ఆయన చేయడు. మేము సభలు చేయడానికి వెళ్ళినప్పుడు మాకు జరిగే కొన్ని విషయాలు హాస్యాస్పదంగా ఉంటాయి. చివరికి దాని గురించి నవ్వుకునే పాయింట్కి వచ్చేసాం. ఎలా అంటే, ఎంత హాస్యాస్పదం. నా కోపం వచ్చేది, అప్సెట్ అయ్యేదాన్ని. తెలుసా అది ఎలా అంటే? అప్స్ అవ్వడం అంటే రాకింగ్ చైర్లో కూర్చుని ఊగడం లాంటిదే. మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది, ఎక్కడికి చేర్చదు. ఆమేన్. ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. ఆల్ రైట్, ఇక్కడికి వచ్చాం. అందమైన సిటీ, మంచి హోటల్ దొరికింది, బయట బాగుంది, అక్కడ కూర్చున్నాం. అయితే తినడానికి తెచ్చిందేది నాకు నచ్చలేదు. నాకు 2 వేర్వేరు యాంట్రీస్ ఇచ్చారు. వాటిలో ఒకటి చాలా ఉప్పగా ఉంది, దాన్ని ఇంటికి తీసుకువెళ్తే ఎవరో ఒకరు తర్వాత తింటారు. వేరేదో ఆర్డర్ చేశా, అది నచ్చలేదు. చూడండి, నేను ఇదంతా మొదలు పెట్టడానికి ముందు మంచి భోజనం చేయాలి, కానీ అది కుదరలేదు.
తర్వాత జింజర్ ఆమె నాకు ఈ సభల్లో సహాయం చేస్తుంది. ఆమె ఇంట్లో ఎవరో మరణించారు కనుక ఈ వారాంతంలో రాలేదు. తర్వాత మ్యాట్, ఆయన సహజంగా స్టేజ్ మీద ఎన్నో పనులు చేస్తారు. పైన ఇక్కడ వివరాలన్నింటినీ సేకరించి పెడతారు. నేను ఏ విధంగానూ కన్ఫ్యూజ్ కాకుండా నా పనిలో. ఆయన ప్లేన్ క్యాన్సిల్ అయింది కనుక రేపు మధ్యాహ్నానికి కానీ ఆయన రాలేరు. సరే, మేము అనుకున్నాం ఇంటికి తిరిగి వెళ్ళి ఆనందిద్దాం. మాకు ఎటువంటి మేలు చేయలేవు. అందుకే మేము ప్లాన్ని మార్చి వేరే ప్లాన్ని వేసుకున్నాం. 2 కార్లను రెంట్కి తీసుకున్నాం, 2 SUVs. వాటిలో ఒకదాని ట్రాన్స్మిషన్ పోయింది. ఇప్పుడంటే ఇది చూడండి, మేమింకా సభను స్టార్ట్ కూడా చేయలేదు. అంటే మేమింకా డ్రెస్ కూడా చేసుకోలేదు. అంటే అదెలా అంటే ఏడాది పొడవునా మేము రికార్డ్ని మెయింటైన్ చేస్తాం. ఏడాది చివరిలో మేము కూర్చుని ఎలా అంటే చదువుతాం. మీకు గుర్తుందా, బయట హాల్లో 45 నిమిషాలు కూర్చోవలసి వచ్చింది. వెయిట్ చేస్తూ డోర్ తెరుస్తారని. హోటల్ రూమ్స్ తాళాలు ఎప్పుడు సరిగ్గా పనిచేయు. వాళ్ళు వాడితే ఏం చేస్తారో తెలియదు. తిరిగి వస్తే లోపలికి తెరిచి వెళ్ళలేరు. ఇక్కడ మరో చిన్న విషయం ఉంది, మార్కులు. అది ముఖ్యమైనది అనుకుంటాను. దాని మీద బోధించే సమయం లేదు. అయితే 35వ వచనం చెప్తుంది, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పెను. తర్వాత ఆయన చెప్పిన విషయం మీద నేనెన్నడూ బోధించలేదు. ఎవరు బోధించలేదని చెప్పలేను, బోధించే ఉంటారు. అయితే నేను ఏదో కారణం చేత దీన్ని చూడలేదు. వారు జనులను పంపివేసి చూడండి, కొన్నిసార్లు మీరు కానీ అద్దరికి చేరుకోవాలంటే జనుల్ని వెనుక వదిలివేయాల్సి ఉంటుంది. నేను చెప్తున్నాను, మీరు కానీ విజేతలుగా అవ్వాలనుకుంటే, విజయవంతమైన క్రైస్తవునిగా మీరు ఒంటరిగా ఉండడానికి సిద్ధపడవలసిన కొన్ని సమయాలు ఉంటాయి అని. దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపడం అనేది మీరు చేయగల పనుల్లో ఒకటి. అది మీకు సాతాను ఏమీ చేయలేని కాపుదల్ని మీ జీవితానికై తీసుకుని వస్తుంది. అది చర్చిలో సమయం గడపడం గురించి చెప్పడం లేదు. మీరు ఆయన గురించి చెప్తున్నాను. అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వండి. ఒకవేళ వీలైతే మీ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో నాకు తెలీదు, లేదా మీకేమి ఇష్టమో ఏది కాదో, కానీ నాకైతే నేను ఉదయాన్నే లేచి ముందుగా దేవునితో సమయం గడపడానికి వెళ్తాను. లేకుంటే ఆ రోజు మీకు నేను నచ్చను. కాఫీ మరియు యేసు, వావ్, అద్భుతంగా ఉంటుంది. టామీ బార్నెట్ అంటారు, అభిషేకం వచ్చేంత వరకు మన కెఫేను ఉన్నందుకు స్తోత్రులు. తెలుసా, నిజంగా అది చాలామందికి ఆ సమయంలో ఏం చేయాలో తెలియదని అనుకుంటారు. మీరు ఏం చేస్తారన్నది విషయం కాదనుకుంటా. నాకు అనవసరం. అంటే బహుశా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు కేవలం మీ సమయంలో ఆయన్ని ముందుంచండి అంతే. నీతో మాట్లాడకుండా దేవా ఈ రోజున ఆరంభించాలనుకోను. అది కేవలం 5 నిమిషాలే అయినా దేవునితో మాట్లాడకుండా ద్వారం బయటకు అడుగు పెట్టే ధైర్యం చేయకండి. ఆమేన్. ప్లీజ్, మీకు ఒక పెద్ద సమస్య రానంత వరకు దేవుణ్ణి ఇగ్నోర్ చేయకండి. వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించాలని ఆశిస్తూ పరిగెత్తకండి. ఇప్పుడు దేవునితో సమయం గడుపుతూ ఉండగా ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతాయి. కీర్తనలు 31 చెప్పే వాటిల్లో ఒకటి వాక్కలహము నుండి మనల్ని కాపాడుచున్నాడు అని. వేరుగా చెప్పాలంటే వ్యర్థంగా మీ గురించి మాట్లాడే ప్రజలందరి నుంచి ఆయన మిమ్మల్ని కాపాడుతాడని. నాకు ప్రత్యేకంగా అదంటే ఇష్టం. ఎందుకంటే నిజంగా నాకు తెలుసు, నాలా మీరు పబ్లిక్ దృష్టిలో ఉండి ప్రజలు మీ గురించి మాట్లాడకుండా ఉండరంటే మీరేం చేస్తారో అనవసరం. అందరికీ అది నచ్చాలనేం లేదు. కీర్తనలు 31:20 మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచొచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో లేదా రహస్యంగా దాచుచున్నావు. ఎంతమందికి ఆ నమ్మకం కావాలని అనుకుంటారు? నా గురించి మీరు మాట్లాడితే పర్వాలేదు.
అసలేం కాదు, ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన దాన్ని చూసుకుంటాడు. చూసారా? కీర్తనలు 33, క్షమించండి, నిర్గమకాండం 33:13-15 మోషే చెప్పాడు, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ మార్గము నాకు తెలుపుము. ఆయన ఒక కొత్త కారు కోసం అడగనందుకు సంతోషం, లేదా ఒక కొత్త వంటినప్పుడు ఏది విలువైందో దాన్ని. ఇలా అన్నాడు, నీ కటాక్షం ఉంటే నీ మార్గము నాకు తెలుపుము. అంటే ఎంతటి పరిణతి చెందిన స్టేట్మెంట్. నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా నాకు తెలుపుము. బహుశా కొన్నిసార్లు తప్పైన వాటి కోసం ప్రార్థిస్తాం. బైబిల్ చెప్తుంది, మొదట దేవుని రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. ఏవో కొన్నిటిని వెతకాల్సిన అవసరం లేదు. మీకు కావలసిన దేని గురించో అడగడంలో తప్పులేదు. మిగతా జీవితం అంతా దాని మీదే ఉండాల్సిన అవసరం లేదు. మార్పును తెచ్చే విషయాల వద్దకు తిరిగిరండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అన్న. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. తర్వాత మోషే చెప్పింది నాకు ఇష్టం. అన్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవుడు ఇక్కడ లేనంత వరకు ఇక్కడికి రావడానికి ఆసక్తే ఉండదు. నేను ఇక్కడికి రావడానికి ముందు ఆయన నా మీద అంతా ఉన్నాడని నిశ్చయించుకునే వ్యక్తిగా నాకు తెలిసిన ప్రతిదీ చేశాను. ఆమేన్. నేనెప్పుడూ చెప్తాను, నేనేది ఫ్యాన్సీగా చేయను అని మాట్లాడతా. కనుక నాకు దేవుని అభిషేకం కావాలి. ఇది ఏది కూడా పనిచేయదు. నేను వినోదాన్ని ఇచ్చేదాన్ని కాదు. ఇది ఏది కూడా పనిచేయదు. ఇది దేవుని అభిషేకం కాకుంటే మీరు దాన్ని పొందే ఒకే ఒక విధానం దేవునితో సమయం గడిపే. మీ సమయాన్ని ఏం చేస్తూ గడుపుతారో అది మీకు ఏది ముఖ్యమన్నది చూపిస్తుంది. అయితే ఖచ్చితంగా మీకు తెలుసు, సాతాను మిమ్మల్ని దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అని. అలా నాకు జరుగుతుంది. నా కోపం తెప్పిస్తుంది. ఎలా అంటే అయితే దేవుడు అవన్నీ అర్థం చేసుకుంటాడు. యేసు ఎల్లప్పుడూ ప్రార్థనకు క్రమంగా సమయం తీసుకునేవాడు. ఎఫ్ఎస్సీ 6:10 చెప్తుంది, తుదకు ప్రభుయందు బలవంతులై ఉండుడి, మీ కలయిక ద్వారా సాధికారతలో. దాని అర్థం ఆయనతో ఏకమై ఆయన నుంచి శక్తిని పొందండి, ఆయన యొక్క మహాశక్తిని. యేసు ప్రార్థించడానికి కొండల మీదకు వెళ్ళేవాడు. ఉదయాన్నే త్వరగా లేచి రాత్రంతా ప్రార్థించేవాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. దాని గురించి అయితే ఆత్మికంగా అవ్వకండి. ప్రార్థించేప్పుడు వేరే స్వరంతో ప్రార్థించక్కర్లేదు. ఓ పవిత్రుడైన దేవా, నాకు తెలుసు నీవు నన్నెంతగానో ప్రేమిస్తున్నావని. అంటే మీరుగా ఉండి దేవునితో మాట్లాడి ఆయనతో నిజాయితీగా ఉండండి. నేను ఒక డివోషనల్ చేసా, అది ఇంకా బయటకు వచ్చిందో లేదో తెలీదు. కీర్తనల మీద ఉంది. వచ్చిందా? ఇంకా రాలేదా? వచ్చిందా? రాలేదనుకుంటా. నేను కీర్తనల నుంచి ఒక డివోషనల్ చేసా. కొంచెం రోజుల్లో వస్తుంది, ఈ ఏడాది చివరిలో. నేను కీర్తనలు చూస్తూ ఉండగా నిజంగా నన్ను బ్లెస్ చేసిన విషయం దావీదు దేవుని గురించి ఫీల్ అయ్యాడన్న దానిది, నిజాయితీగా ఎలా ఉన్నాడన్నదే. మీరెలా ఫీల్ అవుతున్నారో దేవుడికి చెప్పొచ్చు, పర్వాలేదు. మీకు ఫీలింగ్స్ ఉంటాయి, ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. అయితే ఏం నమ్ముతున్నారో. కీర్తనల్లో మీరు చూసేది అదే. అంటే అదెలా అంటే, దావీదు నాకిది నచ్చలేదు, అది నచ్చలేదు, ఫలానాది, నన్ను ఎప్పుడు విడుదల చేస్తావు, నాకు అర్థం కావడం లేదు. కానీ అతనికి ఎప్పుడూ అయితే ఉంటుంది, నేను నా నమ్మకాన్ని నీలో ఉంచుతాను, నా పట్ల నీవు నమ్మకంగా ఉన్నందున. కమాన్.
ఒక విషయం చెప్పనా, మీకు మీ జీవితంలో చేయడానికి వేరే ఏమీ ఉండదు. నేను ఇక్కడ ఒక గ్రే షాట్ను గురించి చెప్తున్నది అది ఇవ్వడం కంటే. చూడండి, క్రీస్తుని మీ రక్షకుడిగా స్వీకరించి ఉండకుంటే ప్లీజ్ ఈరోజు ఇక్కడి నుంచి మీ జీవితాన్ని ఆయనకు సరెండర్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మీరుగా దానిని నడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే అది మంచి పని కాదు. కొంతమంది అనుకుంటారు వాళ్ళు కానీ క్రైస్తవులైతే వాళ్ళకి ఇంకెప్పుడు వినోదం అనేది ఉండదు అని. ఓ దేవా సహాయం చెయ్యి అంటే అది హ్యాంగ్ ఓవర్ వినోదమా? నాకు ఆదివారం ఉదయం కాన్ఫరెన్స్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, నాకెప్పుడూ ఉంటుంది. అయితే నాకు తలనొప్పి ఉన్నా పర్వాలేదు, ఇటువంటిదేదో చేసిన దానివల్ల హ్యాంగ్ ఓవర్ కంటే ఇది చేసి అలసిపోగలను వేరే ఏమైనా చేసి. ఆమేన్. మనం ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపితే మనకు పూర్ణానందం ఉంటుంది. దేవుని సన్నిధిలో సేద తీరగలము. మన బలము నూతనీకరించబడుతుంది. దేవునితో సమయం గడుపుతుంటే యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుదురు. యేసు చెప్పాడు, మీరు అలసిపోయి భారం మోయిచుంటే నా వద్దకు రండి. ముందుగా మీరు చేయవలసింది, మీరు అలసిపోయి భారం మోయిచుంటే ఆయన వద్దకు వెళ్ళండి. కీర్తనలు 91:1 యాంప్లిఫైడ్. మహోన్నతుని చాటును నివసించువాడే. నివసించడం అంటే జీవిస్తూ ఉండేవాడు, అప్పుడప్పుడు విజిట్ చేయడం కాదు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన శక్తికి విరోధముగా ఏ శత్రువు రానేరడు. వ్యక్తిగత సమస్యల మీద వ్యక్తిగత విజయం అనేది దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడిపితే వస్తుంది. నాకు ఇది నచ్చింది, ఇలా ఎప్పుడూ చెప్పలేదు. మీ వ్యక్తిగత సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి దేవునితో వ్యక్తిగత సమయం గడపాలి. చర్చికి వెళ్ళడం గొప్ప విషయమే. నా టీవీ ప్రోగ్రాం చూసినా సంతోషం, అవన్నీ మంచి పనులే. అయితే మీకు సత్యాన్ని చెప్పనా, ప్రజలు నా ప్రోగ్రాంని ఎంతగా చూడాలని అనుకుంటానో మీకు నన్ను ఓ 30 నిమిషాలు చూడడానికి లేదా 30 నిమిషాలు దేవునితో గడపడానికి మధ్య ఎంపిక ఉంటే దేవునితో గడపడమే మంచిది. ఆమేన్. ఇప్పుడు మీ పూర్తి డీల్లో నన్ను ఒక భాగంగా చేయవచ్చు. బహుశా మీరు ఒక గంట పక్కన పెట్టి నా ప్రోగ్రాంని చూడవచ్చు. తర్వాత మీరు దేవుడు కలిసి మంచి బైబిల్ స్టడీ చేసి నేను చెప్పిన దాని గురించి మాట్లాడుకోవచ్చు. మీరు వినే సత్యమునకు మీరిచ్చే ఆలోచన మరియు అధ్యయనపు కొలత అనేది మీ వద్దకు తిరిగి వచ్చే జ్ఞానం మరియు సుగుణపు కొలతనే. చూడండి, చర్చి ప్యూ మీద కూర్చుని మరెవరో కావలసిన ప్రతిదీ చేయాలని ఆశించకండి. దీని నుంచి నిజంగా మీరు ఏదైనా పొందాలనుకుంటే దీనిలోది కొంచెం వ్రాసుకోండి, లేదా ఈ సిరీస్ నుండి బోధనలు ఆర్డర్ చేసుకోండి. బైబిల్లోని ఈ లేఖనాలన్నింటినీ చూచి చదవండి. ఒక చిన్న రిపోర్ట్ని చేయడం నిజంగా గొప్ప విషయం. బాయ్, ఇక్కడ ఒక మంచి వచనం ఉంది. తర్వాత నంబర్ 3కి వెళ్దాం. కీర్తనలు 53:2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. మాయ్ క్రింద ఎవరు నా కోసము వెదకువారు ఉన్నారు. దేవుడు నాకు చెప్పాడు, నీవు గుర్తిస్తే జాయిస్ నువ్వెప్పుడూ నిరాశగానే ఉంటావు. ఎందుకంటే చాలామంది దేవుని వద్దకు వాళ్ళకి ఏదైనా పెద్ద సమస్య వస్తే పరిగెత్తుతారు. అయితే నిజాయితీగా మనం నిరాశగా ఉంటాం. దయనీయంగా అలా ఏదో జాలికరంగా దయనీయంగా. అదిగో అదే, ఇది ఒక క్రొత్త మాట, దయనీయంగా.
దీన్ని డిక్షనరీలో జోడించండి. దేవుడు లేకుండా మనమంతా గందరగోళమే. అంటే ఒక్కరోజు కూడా గడపలేము దేవుని సన్నిధి లేకుంటే. మంచిగా ప్రవర్తించలేము, ఆయనతో మాట్లాడుకుంటే అడగకుంటే, దేవా సహాయం చెయ్యి, సహాయం చెయ్యి అని. నీవు లేకుండా దీన్ని చేయలేను. అది వినడం ఆయనకిష్టం. పందెం కాస్తా దేవా. రోజుకి 20 సార్లు దేవునితో గుసగుసలాడండి. ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నా. నంబర్ 3, సాతాన్ని మాటలతో ఓడించండి. దీని గురించి ఎక్కువగా ఏం చెప్పలేను. మీకు తెలుసు, మాటల్లో శక్తి ఉందని ఎంతమందికి తెలుసు? మనకు అది తెలుసు. అయితే ఇంకా మనకు దాన్ని ఎంతో లోతుగా తెలుసుకోవాలో అంత లోతుగా తెలియదు. లేకుంటే మనం చెప్పే కొన్ని స్టూపిడ్ విషయాలను చెప్పం. మాటల వద్దకు వచ్చే ముందు మీ ఆలోచనల గురించి ఏదో చేయాలి. ఎందుకంటే అవే మాటలుగా మారతాయి, అవన్నీ యాక్షన్స్గా మారతాయి. కనుక మనస్సు నూతనీకరించబడాలి. ఎన్నడైనా మనం దేవుడు ఉండాలనుకున్నట్లుంటే, ఆయన పొందాలనుకున్నది పొందితే దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం నేర్చుకోవాలి. అందరికీ సందేశాలు ఎప్పుడు నోటి మీద మనసులోనూ ఉండాలి. నోరు మరియు మనస్సులో. 2 కొరింథీ 10:4-5. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను. దీన్ని వినండి. మనము, అందరూ చెప్పండి, మనము ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, అంటే మనకొచ్చే ఏ ఆలోచన అయినా సరే, పరిశుద్ధాత్మ మనకు దాన్ని గురించి తెలియచేసిన క్షణమే కొన్నిసార్లు మనం ఏదో చెత్తని ఆలోచిస్తుంటాం, దాని గురించి మనకు అసలు తెలియదు. అయితే మనం కానీ పరిశుద్ధాత్మను అడిగితే తెలియచేస్తాడో ఆ క్షణమే. అది కానీ వాక్యంతో అంగీకరించకుంటే దాన్ని ఆలోచించడం మానివేయండి. కొంతమంది ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేరు. నేను అలా అనుకున్నా. మీ బుర్రలోకి ఏదొస్తే ఆలోచిస్తారు. బుద్ధి లేని విషయాలు ఆలోచించకూడదు అనుకుంటే మంచిగా ఆలోచించవచ్చు. జీవన్మరణములు నాలుక వశము. జీవన్మరణముల శక్తి, దాని గురించి ఆలోచించండి. మిమ్మల్ని సంతోషపెట్టే శక్తి లేదా దుఃఖపరిచే శక్తి నాకుంది. పైకి లేపే శక్తి లేదా క్రింద పడద్రోసే శక్తి ఉంది. కేవలం మాటలతోనే. ఈరోజు మాటలు అంతటా అలా తేలుతూ ఉన్నట్లున్నాయి. సోషల్ మీడియా అంతటా. అది సోషల్ మీడియాలో గాసిప్ వింటూ మీ టైంని వేస్ట్ చేసుకోకండి. చెప్పింది విన్నారా మీరు? చెప్పింది విన్నారా? మీరు చదివారా? లేదు. కనీసపు ఆసక్తి కూడా లేదు. నేను భోజనం చేస్తూ తీసిన ఫోటోలను ప్రజలకు పంపను. అది ఎలా అంటే, అందరూ మనం చేసే ప్రతిదాని ఫోటో కావాలని ఎందుకు అనుకుంటారో తెలీదు. ఎలా అంటే మనం వేరే ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎలా అంటే ఇది నిజంగా వింతగా కనిపిస్తుంది. మనము కొంతకాలంగా ఇక్కడే ఉన్నాము. ఎంతమంది ఒప్పుకుంటారో అతిపెద్ద టైం వేస్టర్స్లో ఒకటి అనేది? జాగ్రత్తగా ఉండండి. వీటన్నిటికీ బానిసలైపోకండి. యెషయా 50 చెప్తుంది, అలసిన వాణ్ణి మాటల చేత, 4వ వచనము, అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. మనం కానీ స్లో డౌన్ అయితే ప్రజల పట్ల మరింత సెన్సిటివ్గా ఎక్కువసేపు ఉండడానికి దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటాడు. ప్రోత్సాహపరిచే పరిచర్ను ఒక శక్తివంతమైన పరిచర్యగా ఎంతోమంది నిరాశ చెంది కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. వారికి చెడు విషయాలు జరిగాయి.
ఎవరో వారిని చూచుకుంటారని వాళ్లకు తెలియాలి, వారిని వినడానికి ఎవరైనా కావాలి. మీకు ప్రజలను మంచిగా ఫీల్ అయ్యేలా చేసే సామర్థ్యం ఉంది. మీరు చెప్పింది ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోకపోవచ్చు, కానీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేలా చేశారో గుర్తుంచుకుంటారు. మీకు అది తెలుసా? నాకు అది ఇష్టం. మీరు వారికి చెప్పినది గుర్తుండకపోవచ్చు, ఫీల్ అయ్యేలా చేసింది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ప్రవర్తించండి. గుర్తుందా, యేసు మనుషులకు గౌరవాన్ని ఇవ్వలేదు. వాక్యాన్ని తెలుసుకుని వాక్యాన్ని చెప్పండి, వాక్యమును చెప్పి వాక్యమును తెలుసుకోండి. ఇశ్రాయేలీయులు ఫిర్యాదులు చేసి సాతానుకు ద్వారం తెరిచారు. 1 కొరింథీ 10:9-10 మనము ప్రభువును శోధింపక ఉందాం, వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిన 23,000 మంది. వాళ్ళు ద్వారాన్ని తెరిచారు. వాళ్ళు దాన్ని టైట్గా మూసి ఉండాల్సింది, శత్రువు లోపలికి రాకుండా. వాళ్ళు నిరంతరము ఫిర్యాదులు చేస్తున్నందువలన వాళ్ళ ఫిర్యాదులు విని దేవుడు ఎంతో అలసిపోయాడు. నేను అది నవ్వుతూ చెప్పగలను, ఆయన మీరు ఫిర్యాదులు చేస్తుంటే విని అలసిపోతున్నాడు. నాతోనూ మా ఆఫీస్లో ఈ మధ్యనే క్యాన్సర్తో మరణించిన ఈ స్త్రీని గురించి ఆశ్చర్యపరిచింది. అందరూ అదే చెప్పారు. ఆమె వెళ్ళిన ప్రతిదాని నుంచి మనలో ఏ ఒక్కరు ఆమె నోటి నుంచి ఫిర్యాదు మాట ఒక్కటైనా విని ఉండరు, ఒక్కటి కూడా. నేను చెప్పవలసిందే. ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఫిర్యాదులు ఫిర్యాదులు ఫిర్యాదులు. వనరుల టేబుల్ మీద మీకోసం మరో పుస్తకం ఉంది, ద పవర్ ఆఫ్ థ్యాంక్ యూ. కృతజ్ఞతగా ఉండండి. విషయాలు ఉంటాయి. మనం ఓ మై గాష్, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. ఎంత కృతజ్ఞతగా ఉంటే అంత తక్కువ ఫిర్యాదులు చేస్తాం. ఎందుకంటే అది మన కళ్ళను తెరుస్తుంది. ఎంత ధన్యులమో, దేవుడు మన కోసం ఏం చేశాడో. అవును, మనకు సమస్యలుంటాయి, మీకు ఉంటాయి. కానీ నేను చెప్పగలను, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వారికి ఉన్న సమస్యల కంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకు సమస్యల కంటే ఆశీర్వాదాలు ఎక్కువ ఉన్నాయి. మనం బ్లెస్సింగ్స్ మీద ఫోకస్ని గాని ఉంచితే. నేను చేసేది చేయనిస్తున్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తాను. అది నిజంగా హార్డ్ వర్కే, కానీ మై గాష్, నా జీవితాన్ని నేను ఎంతో గొప్ప విషయానికి పెట్టాను. ఒక లెగసీని వదిలి వెళ్ళగలను. మీ జీవితాన్ని విలువైన దానికోసం పెట్టండి. క్రైస్తవులైతే నిజమైనవానిగా ఉండండి. ఇంకొక వచనాన్ని షేర్ చేసుకుంటా తర్వాత వెళ్ళవలసి ఉంటుంది. అయితే రేపు మళ్ళీ వస్తాను. ఎప్పుడైనా యెషయాలో ఇలా చెప్తున్న వచనాన్ని గమనించారా? వధకు తేబడు గొర్రెపిల్ల వలె అతడు నోరు తెరవలేదు. అది నిజంగా నా తల్లోకి దూసుకుపోయింది. తర్వాత యోహాను 14:30లో నేను చూశాను, ఆయన యెరూషలేమునకు వెళ్లే సమయం ఆసన్నమైంది. గెత్సెమనే తోటలో ఆయన అనుభవించబోయే వేదన, శోధనలు, ఆ దెబ్బలు, ఆయన అనుభవించినవన్నీ మరియు సిలువ. ఆయన తన శిష్యులకి ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. ఏమనంటే, ఇకను మీతో నేను విస్తరించి మాట్లాడను. అపవాదుతో నాకు సంబంధం ఏమీ లేదు. ఎటువంటి సంబంధమూ ఉండదు కూడా. దాని గురించి ఆలోచించండి. ఒక మానవ జాతి అంతటి విమోచన కొరకు ఆయన ఒక యుద్ధంలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు? నేను మౌనంగా ఉంటాను. ఎందుకనో తెలుసా? ఎందుకంటే మీరు బాధపడుతున్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు అప్పుడే ఎక్కువగా మూగ విషయాలు చెప్తుంటారు. దేవా, నేను ప్రేమించడం లేదా? అలా ఎన్నడూ అనకండి. ఒక్క క్షణం కూడా దేవుడు ప్రేమించడం మానివేయడు. ఈ క్షణంలో ఇప్పుడు ప్రేమించిన దానికంటే ఎక్కువగా ఆయన ఎన్నడూ ప్రేమించడు.
మంచి ప్రవర్తనతో మనము దేవుని ప్రేమను సంపాదించుకొనడం లేదు. మనల్ని ప్రేమిస్తున్నందున మంచిగా ప్రవర్తిస్తాం. దేవుని కొరకు ఏమైనా చేద్దాం. ముఖం మీద చిరునవ్వు ఉంచుకుని సంతోషంగా ఉందాం. ఫిర్యాదులు చేయడం మానేద్దాం. రోజుకు 5 విషయాలు స్పెషల్గా చేయకపోతే వదిలివేస్తామన్నట్లు ప్రవర్తించడం మానివేద్దాం. ఆయన బాధించబడి హింసించబడ్డాడు, అయినా నోరు తెరవలేదు. తండ్రి, యేసునామంలో ప్రార్థిస్తున్నాను, స్థిరముగా మేము కష్టాల్లో ఎలా ఉండాలో బోధిస్తావని, కాన్స్టెంట్గా ఉండాలో. అవునది బాధ కలిగిస్తుంది. కష్ట సమయాల నుంచి వెళుతుంటే ముఖ్యంగా దాని గురించి నోట్ను మూసుకుని ఉండాలని నిర్ణయించుకుంటే బాధగా ఉంటుంది. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే ఒత్తిడి తగ్గినట్లుంటుంది, అయితే అది ఏమీలు చేయదు. తండ్రి, నీకు తగినట్లుగా ప్రాతినిధ్యం వహించడానికి సహాయం చేయి. మనందరి కొరకు ఇలా అంటాను, నీవు మా కోసం ఎన్నడూ ఏం చేయకపోయినా నిన్ను ప్రేమిస్తాము. నిన్ను ప్రేమిస్తున్నాం దేవా, యేసునామంలో ఆమేన్. ఈరోజు ఏమైనా నేర్చుకున్నారా? చూడండి, మొదటి పాఠంలో ఇంకో 5 పాయింట్లు దాదాపుగా మిగిలి ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏమిటో తెలుసుకోవాలనుందా? ఎందుకంటే రేపు నేను వేరే విషయాన్ని మొదలు పెడతాను. నంబర్ 4, వ్యక్తిగత విధేయత. నాకు తెలుసు ఆ విషయం గురించి నేను మాట్లాడడం మీకు ఇష్టమని. నంబర్ 5, యుద్ధాన్ని ప్రేమతో గెలవండి. నాకిష్టమైన బోధన ప్రజల్ని ప్రేమించడం. ప్రేమ అనేది ఎవరిని గురించో ఎలా ఫీల్ అవుతున్నారన్నది కాదు, వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారన్నదే. మీరంటే నచ్చుకుంటే మంచిగా ప్రవర్తించలేను, మీరంటే నచ్చుకుంటే ప్రార్థించలేను, మీరంటే నచ్చుకుంటే మీరు అవసరతల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయలేను. ఆమేన్. ప్రజల్లోని ఉన్నతమైంది నమ్మండి. ప్రజలు మీ భావాలను గాయపరచ బాధపెట్టినప్పుడు క్షమించండి. మీ క్షమాపణకు వారు అర్హులు కాకుండా మీరు శాంతికి అర్హులు. నంబర్ 6, క్రీస్తులో మీరెవరన్నా తెలుసుకోండి. నీతి అను మైమోరును ధరించుకోండి. నంబర్ 7, 7 పాయింట్స్ అయిపోయాయి డేవ్. వెంటనే ప్రార్థించండి. ఎటువంటి కష్టపు మొదటి సూచన కనిపించినా ప్రార్థించండి. ఆమేన్. ఆల్ రైట్. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.